నుదుటి రాత చేతి గీత ఈ రెండు నిజమేనా? అంటే చేతి గీత చూసి కొందరు మన జాతకాన్ని చెప్పేస్తారు. అంటే మనకి ఫ్యూచర్లో జరగబోయేది మన చేతిలో ఉంటుందా? ఈ గీతల మీద ఆధారపడి ఉంటుందా? భూమి మీద ఏ జాతక బ్రహ్మ అయినా, ఏ జాతక రత్నం అయినా, ఏ జాతకాలు చెప్పే మహాపుంగవులైనా గతాన్ని చెప్పడం ఇంతవరకు చూడలా. నేను ఇంతవరకు చూడలా. నా జాతకంలో నా గతంలో నేను చేసిన పొరపాట్లు ఏంటో చెప్పండి అని అడిగా. ఈరోజు దాకా చెప్పలే ఎవరు. కానీ ప్రస్తుతం నేనున్న స్థితిని బట్టి వాళ్ళు నాకు చెప్పడానికి నేను మామూలుగా వెళ్ళి కనుక్కుంటూ ఉంటా. ఎందుకని? అవతల వాళ్ళకి నేను ఉపయోగపడితే ఉపయోగపడతాను కదా అని. చాలామంది ఏంటంటే నా దగ్గరకు వచ్చి జాతకాలు చెప్పించుకొని నా దగ్గరకు వచ్చి మీరు ఏమీ చూడకుండా మాకు చెప్పారు, అది జరుగుతోంది, మేము అక్కడికి వెళ్ళాము, చూపించాము, వాళ్ళు ఇలా చెప్పారు, మాకు అర్థం కాలేదు అన్నారు. నేను చెప్పింది గొప్ప కాదు, భగవంతుడు నిర్ణయించింది జరిగింది, అది గొప్ప, అంతవరకే. ఇది చూసి ఈ రేఖ వల్ల మీకు ఇలా ఉంటుంది, ఈ రేఖ వల్ల ఇది జరుగుతుంది, ఈ సంవత్సరంలో మీకు ఇది అవుతుంది, ఈ సంవత్సరంలో అది అవుతుంది అని చెప్తారు. ఇదే జరుగుతుంది. ఈ పూజలు చేస్తే మీకు ఇలా ఉంటుంది, ఈ హోమాలు చేస్తే మీకు ఇలా ఉంటుందని చెప్తారు. చేతిలో రాతను బట్టి రాసి గ్రహము నక్షత్రము వేసి జాతక చక్రం వేసి కుండలిని వేసి అందులో ఈ గ్రహం ఈ గదిలో ఉంది, ఈ గ్రహం ఈ గదిలో ఉందని చెప్తారు. దానికి శాంతి చేయడానికి ఈ పూజలు చేయాలి అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కదానికి జాతక శాస్త్రంలో ఒక పరిష్కారం ఉంటుంది. వాళ్ళ పరిష్కారాన్ని తెలియపరుస్తారు. అది వాళ్ళ విద్య. దాన్ని తప్పుపట్టడానికి మనకు అర్హత లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు వాళ్ళ సూచనలని సలహాలని తీసుకొని దాన్ని అనుసరించాలి. మనకిష్టం ఉంటే. మనకిష్టం లేదు పక్కకి తప్పుకోవటమే. ఎవరిని నిందించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ జీవన విధానం, అదే వాళ్ళని ముందుకు తీసుకెళ్తోంది. దాన్ని విమర్శించే హక్కు మనిషిగా నాకు లేదు. కానీ నేను వాటిని హర్షించను, నమ్మను అని చెప్తాను, అంతవరకే. చేతిలో గీతలు నుదుటి మీద రాతలు అని అన్నావు. బ్రహ్మ రాసిన రాతని బట్టి జరుగుతుంది, ఆ కర్మని అనుభవించాల్సిందే అని అంటారు. పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఎక్కడ చూసినా బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపేసిన శక్తి ఒక్క భక్తికే ఉంది అని నిరూపించిన మహానుభావులు ఉన్నారు, మహాపుంగవులు ఉన్నారు, భక్తాగ్రేస అగ్రగణ్యులు ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సో బ్రహ్మ రాసిన రాత కూడా చెరిగిపోతుంది. ఎప్పుడు? భగవంతుడిని పట్టుకొని భక్తితో వేడుకుంటే, నమ్మకాన్ని అందులో నింపితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే శాస్త్రం అనేది దాని బదులుగా అది ఉంటుంది. మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండాలి, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా. ఖచ్చితంగా శాస్త్రం అనేది ఒకటి ఉందమ్మా, దాన్ని గౌరవించాలి, దాన్ని అనుసరించాలి, అంతే. కానీ ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం లేకుండా భగవంతుడి అనుగ్రహం దక్కదు. మానవ ప్రయత్నం అనేది ఉంటేనే వీడు కష్టపడుతున్నాడు, వీడికి నేను చెయ్యొచ్చు, వీడు నాకు చేస్తున్న దానికి అని భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇప్పుడు అత్యంత సాంప్రదాయబద్ధమైన నమస్కారం ఒక చేతితో పెట్టగలమా? రెండు చేతులు కలపాలి కదా. ఒక చప్పుడు రావాలి అంటే, ఒక చప్పటి కొట్టాలి అంటే రెండు చేతులు కలపాలి. ఒకదాంతో కొట్టగలమా? అలాగే మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. భగవంతుడు చూసుకుంటాడులే అనే నమ్మకం ఎప్పుడు ఉన్నా ఆ భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని జయించే ప్రయత్నంలో చూపించేదే మానవ ప్రయత్నం. మరి భగవంతుడిని నమ్మని వారి పరిస్థితి ఏంటి? కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు, బ్రహ్మ రాసిన రాతకి అనుగుణంగా వెళతారు. అందులో దానికి పేరు నాస్తికత్వం అని అంటారు. కానీ నాస్తికత్వంగా ఉన్నవాళ్ళు పైకి రాలేదా? వచ్చారు, చాలా మంది ఎదిగారు. ఇది మనకి సంబంధించిన విషయం అమ్మా. నాస్తికుడిని తప్పు పట్టలేం, ఆస్తికుడిని అందలం ఎక్కించలేం. నాస్తికుడు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అనుసరిస్తాడు, తన విధానంలో ఉన్నటువంటి ఎథిక్స్ని ఫాలో అవుతాడు. నీకు కావాలంటే నువ్వు చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. ఆస్తికుడు తాను చేస్తూ అందరినీ తన వైపు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. ఇష్టం ఉన్నవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు.